వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. ఎంఆర్సి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పరిశీలింపుల్ని మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేస్తూ ముఖ్య భూమిక పోషించిన రాంప్రసాద్ రెడ్డి గారికి, రూరల్ శివారెడ్డి గారికి, ఎంపీ రూరల్ లీడర్, ఎంపీపీ అనేది మళ్ళా పదవి, ముందు పార్టీ లీడర్ అందరికీ తెలియజేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. కొన్ని కారణాల వల్ల వెంకటగిరి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనవి, ఏమాత్రము అసలు కారణాలు కాని వాటికి, కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు కట్టుబడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రాంప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రాంప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. ఆ కాపీ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ తీసిచ్చి నేను పెడతాను. పార్టీ అధిష్టాన వర్గం నిన్ననే మన రాంప్రసాద్ రెడ్డి గారి పట్ల నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోనే ఈరోజు వచ్చి మీ అందరి ముందర చెప్తున్నాను. మా రాంప్రసాద్ రెడ్డి ఆ యొక్క చర్య మేమందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి. స్వల్ప సంఘటనలు జరిగినాయి. ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రాంప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం, రాంప్రసాద్ శివారెడ్డికి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది. ఆ విధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పి పార్టీ ఆదేశాలను చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క పరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావడం జరిగింది. పంపించినటువంటి పెద్దలకి, ఇప్పుడు వరకు మా మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని రివాక్ చేయడంలో కానీ, పెద్దరెడ్డి తీసుకున్న చరువు, ఆయన చేసినటువంటి స్పీడు, ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రివాక్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. పెద్దిరెడ్డి అన్న గారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన్ని కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకు ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. రాంప్రసాద్ రెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి అంచనా వర్గం కొంతమంది సన్నాహాలు చేశారు, అసంతృప్తితో ఉన్నారు, పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అది ఇంతటితో ఆగినట్టేనా లేదా వాళ్ళ దారి వాళ్ళు చూసి కొనసాగిస్తారా? ఆగినట్టే కదా.